హాయ్ అండి. ఇప్పుడైతే నేను ఎల్లుల్లి కారం అయితే తయారు చేయబోతున్నాను. ఎల్లుల్లి కారానికి ఫస్ట్ ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు అయితే తీసుకుని ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయ తీసుకుని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. అవి అయితే ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుంటున్నాను. ఓ నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను. చింతపండు ఉంటే బాగుంటుంది ఎల్లుల్లి కారం. తగినంత సాల్ట్ అండి. 2 స్పూన్లు కారం అయితే తీసుకున్నాను. పాలకూర ఎల్లుల్లి కారం అయితే చేయబోతున్నాను నేను. కోడిగుడ్డు ఎల్లుల్లి కారం కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఈ ఎల్లుల్లి కారం అయితే ఫస్ట్ ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పెట్టేసుకున్నానండి బరకగా. అంత మెత్తగా జ్యూస్ లాగా అయితే పట్టుకోకూడదు, బరకగా అయితే పట్టుకోవాలి. ఇంక ఇప్పుడు మనం డాబా పైకి వెళ్ళిపోయి అక్కడ మనం పాలకూర ఎలాగుందో ఒకసారి అయితే చూసుకుని పాలకూర ఎల్లుల్లి కారం అయితే అక్కడ తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే పాలకూర ఎల్లుల్లి కారం అయితే తయారు చేయబోతున్నాను. చూడండి, ఇదిగోండి మా తొట్టులోనే పాలకూర అయితే ఉందండి. చాలా లేతగా నవనవలాడుతూ ఉందండి. పాలకూర ఎల్లుల్లి కారంతో నేను ఎలా చేస్తానో ఒకసారి అయితే చూడండి. చూడండి ఎంత లేతగా ఉందో. ఇప్పుడు నేను పాలకూర అయితే కోసుకుంటున్నానండి. ఇదిగోండి పాలకూర అయితే మనకి ఇంతవరకు వచ్చిందండి. ఇప్పుడు ఈ పాలకూర శుభ్రంగా కడిగేసి చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకుంటాను. పాలకూర ఎల్లుల్లి కారం అయితే ఇప్పుడు మనం తయారు చేసేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. ఇప్పుడు దిగి దూరం పోపు గింజలు అయితే వేసేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. కరివేపాకు, ఇదిగోండి మనం తయారు చేసుకున్న ఎల్లుల్లి కారం అయితే ఇదేనండి. ఇది ఫస్ట్ మనం నూనె పైకి తేలిపోయే వరకు మనము వేసుకోవాలి. ఇది ఇదిగోండి ఎల్లుల్లి కారం అయితే మనకి దగ్గరికి ఉడికిపోయింది. ఇలాగా నూనె పైకి తేలిపోతే మనకి ఎల్లుల్లి కారం అనేది మనకు అయిపోయినట్టే. మనం ఇంకేంటంటే పాలకూర అయితే వేసుకోవాలి. ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర. నూనెలో వేయగానే పాలకూర అనేది చూడండి ఎలా మగ్గిపోయిందో. మనం ఎక్కువగా వేసుకున్నాము కానీ చాలా తక్కువగా అయితే అయిపోయింది. పాలకూర అనేది మన సొంతగా కుండీల్లో వేసిన పాలకూర కాదండి, బాగా మగ్గిపోయిందండి. 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనకి మొత్తం దగ్గరికి అయితే మగ్గిపోద్ది. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. 5 నిమిషాల తర్వాత మనకి పాలకూర
వెల్లుల్లి కారం ఎలాగుందో ఒకసారి చూద్దారండి. చూడండి, నూనె అయితే పైకి తేలిపోయింది, చక్కగా మగ్గిపోయిందండి. మనం వేడివేడి అన్నంలో ఇలా వేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పాలకూర వెల్లుల్లి కారం. ఇదిగోండి కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. మనం ఇందాక వెల్లుల్లి కారం చేసేటప్పుడు కొంచెం సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సరిపడవద్దని కొంచెం అయితే వేసుకుంటున్నాం. మనం ధనియాల పొడి సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకా 2 నిమిషాల పాటు కొంచెం మగ్గించుకుంటే మనకి వెల్లుల్లి కారం పొడి అనేది అయిపోద్ది. అదిగోండి మనకి పాలకూర వెల్లుల్లి కారం అయితే అయిపోయినట్టేనండి. ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది దగ్గరికంట. ఇంక ఇప్పుడు మనం వేడి అన్నంలో మనం ఈ పాలకూర వెల్లుల్లి కారం వేసుకు తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి నూనె అనేది పైకి వచ్చేసింది. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను నేను. టేస్ట్ అనేది పాలకూర వెల్లుల్లి కారం అయితే చాలా బాగుందండి. మనం చింతపండు కూడా వేసుకున్నాం కదా, పుల్ల పుల్లగా చక్కగా బాగుందండి. ఇది కూడా చూడండి ఎంత బాగా పోతున్నాయో, బంతిపూలు ఎంత ఎర్రగా పోతున్నాయి, చాలా బాగా పోతున్నాయండి. ఇదిగోండి ముద్ద బంతి అండి, బాగా పోతున్నాయి. మనకి రబ్బులే బతుకుతాయండి, మనం ఒంట్లో ఏం కొనుక్కు తెచ్చుకో అవసరం లేదు. ఈ రబ్బులో ఎక్కడికి ఇరగదీసేసి మనం వేరే దాంట్లో నాటుకుంటే మళ్ళీ మొక్కలు అయితే అయిపోతాయి. వేరే దాంట్లో నాటుకుంటే ఈ రబ్బులనే మొక్కలు అయితే అయిపోతాయండి. చాలా బాగా పోతున్నాయి.